అందరికీ నమస్తే. ఈరోజు దేశంలోనే రాజకీయాలు రోజుకో రంగు పులుముకున్న తరుణంలో కర్ణాటకలో ఒక సెక్స్ రాకెట్ బయటకు వచ్చింది. ఇది అంత చిన్న విషయం అయితే కాదు. దేశంలోనే ప్రప్రథమంగా అతి భయానకమైనటువంటి ఈ సెక్స్ రాకెట్ ఇది చేసింది కూడా ఒక ఆషామాషి వ్యక్తి ఇది కాదు. ఆయన కూడా భారత పార్లమెంటరీ వ్యవస్థకు చెందినటువంటి ఒక ఎంపీ. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా మరలా కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక యువకుడు, 33 సంవత్సరాల యువకుడు ఇదంతా చేశాడంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. 1, 2, 3 కాదు, వేలల్లో 3,000 మందితో సెక్స్ చేస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకొని అడ్డంగా బుక్ అయిపోయినటువంటి ఎంపీ ప్రజ్వల్ రేవన్న. ఇతను ఎవరో కాదు, మాజీ ప్రధాని దేవేగౌడ రెండవ కుమారుడు, అంటే మాజీ ప్రధాని దేవేగౌడ గారి మనవడు అనమాట. ఒక కుమారుడు అందరికి తెలుసు, కుమారస్వామి, మాజీ కర్ణాటక సీఎం. మరి ఇంకో కుమారుడు హెచ్డి రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న. వీరిద్దరు కూడా ఎంపీలే. హెచ్డి రేవన్న ఎంపీగానే పోటీ చేస్తున్నారు, గతంలో ఎంపీగా పనిచేశారు. ఇతను కూడా ఇప్పుడు ఎంపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇతను స్వతహాగా చాలా దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి విచారణలో నేడు భారతదేశంలో ఉన్నటువంటి మీడియాలు మొత్తం కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఈ విషయాన్ని బయటికి రావడానికి గల కారణాలు ఏంటంటే, అంటే సొంతం కాకపోవచ్చు కానీ అక్క వరుస అయ్యే వ్యక్తితోటి కూడా ఇతను ఆ లైంగిక వేధింపులు గురి చేసినటువంటి పరిస్థితులు. సో దానివల్ల ఆమె ధైర్యంగా ఈ రోజున ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానివల్ల అతని మీద కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి హెచ్డి రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న ఈరోజు జర్మనీకి పారిపోవడం జరిగింది. కానీ వారి కుటుంబ సభ్యుల్ని పోలీసు విచారణలో వారు ఏమంటారంటే, అతను పారిపోలేదు, మామూలుగా పని మీదే వెళ్ళాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక రానున్న 2024 ఇప్పుడు ఈ ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక ఈ ఎన్నికల్లో అతను ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కనుక ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థిగా వారి నాన్నగారు ఇతను పోటీ చేస్తున్నారు. దేశంలోనే అతి చిన్న వయసులో 33 సంవత్సరాల ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇతనే. సో ఇప్పుడు ఈ ప్రజ్వల్ రేవన్న ఇతను దేశం విడిచి పారిపోయాడు. అసలు విషయంలోకి వెళితే బీజేపీ ఏమంటుందంటే, ఇతను బీజేపీతో ఉన్నాడు, అమిత్ షాతో ఉన్నాడు, మోడీ గారితో ఉన్నాడు. మోడీ గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు, వారి తాతయ్య గారితో, వాళ్ళ నాన్నగారితో అతను అంతా ఆ ఫోటోలు దిగినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ బీజేపీ మాకు సంబంధం లేదని చెప్తుంది. ఇదంతా కాంగ్రెస్ చేసిందని చెప్తుంది. ఆ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక దానికి సంబంధించినటువంటి ఆ చర్యలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకోవాలని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఇది అక్కడ బీజేపీ వర్షన్. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రజ్వల్ రేవన్న అసలు చేసినటువంటి విషయాలు ఏంటి అని ఒకసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న 3,000 మందికి పైగా మహిళలతో సెక్స్ చేసినట్టు ఆడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదేదో మనం చెప్తున్నటువంటి మాట కాదు, మీడియా చెప్తున్నటువంటి మాట కాదు. అతను ఈ చేసినటువంటి కార్యక్రమాలు మొత్తం ఏవైతే ఈ లైంగిక దాడులు కావచ్చు, ఈ తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికి చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా తను సెల్ఫీగా వీడియోలన్నీ కూడా సెల్ఫీగా తీసుకొని పెన్ డ్రైవ్లో భద్రపరుచుకున్నాడు. ఈ పెన్ డ్రైవ్
మరి ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో పడిందని చెప్పేసి బీజేపీ చెప్తోంది. బీజేపీ వాళ్ళే దీన్ని బయట పెట్టారని చెప్పేసి వారి కారు డ్రైవర్తో సహా కూడా బీజేపీ చేసిందంటూ అని చెప్పేసి వారు చెప్తున్నారు. సరే, ఇది ఎవరు చేసినప్పుడు కూడా ప్రజ్వల్ రేవన్న చేసినటువంటి కార్యక్రమం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 3,000 మంది మహిళలతోటి, అంటే ఇది 1 రోజు 2 రోజులు 1 సంవత్సరం జరిగింది కాదు, ఇప్పుడు కంటిన్యూషన్గా రోజు ఇది చేస్తున్నటువంటి క్రమంలో జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే దగ్గర దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుండి ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఆ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎవిడెన్స్గా ఉన్నటువంటి పెన్ డ్రైవ్, ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఆధారంగా చేసుకొని చూస్తే మాత్రం ఇది 7-8 సంవత్సరాల క్రితం నుంచి అతను ఈ మహిళలతో లైంగికంగా ఉంటూ దాన్ని ఆ సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ మొత్తం భద్రపరిచినటువంటి పరిస్థితి ఇది కనిపిస్తా ఉంది. ఇది దేశంలోనే ఒక గొప్ప సంఘటన. దీని మీద కర్ణాటకలో దుమారం రేగింది. మహిళలంతా కూడా ఆ రోడ్ల మీదకి ఎక్కేసి చాలా దారుణంగా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్న పరిస్థితి. ఇక ఇక్కడ పోలీసు వ్యవస్థ అయితే అతని మీద కఠినంగానే చర్య తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ అతను ఇండియాలో లేడు. సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, ఇక రాజకీయంగా ఒకరి మీద ఒకరు నెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ పక్కన పెడితే ఆ 3,000 మందిలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మంచి రిచ్ పీపుల్ ఉన్నారు, అదేవిధంగా ఆ ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఉన్నారు, ఒక సామాన్య మహిళలు ఉన్నారు, అమాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే వారి కుటుంబాలు చెల్లాచెదురైపోతాయి. ఇప్పటికే కొన్ని కుటుంబాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో ఇప్పుడు ఈ సెక్స్ రాకెట్ వల్ల చాలా కుటుంబాలు వీధిని పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించాలని చూస్తున్నారు, కానీ పార్టీలు మాత్రం ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ దీన్ని బయట పెట్టేసి గందరగోళం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ప్రజ్వల్ రేవన్న మాత్రం ఇప్పుడు ఇమీడియట్లీగా ఎప్పుడు వస్తే అప్పుడు అరెస్ట్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ రెడీగా ఉంది. కానీ బీజేపీ మాత్రం ఇంటర్నల్గా అతను కాపాడటానికి ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్కి బీజేపీకి అత్యంత అవసరమైనటువంటి సందర్భం కనుక ఈ కర్ణాటకలో బీజేపీ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా దీనివల్ల మైనస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కాంగ్రెస్కి కొంచెం పుంజుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సరే, రాజకీయాలు ఏది ఏమైనప్పటికీ ప్రజ్వల్ రేవన్న మాత్రం దేశంలోనే ఒక సంచలనంగా మిగిలిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే 3,000 మంది మహిళలతో సెక్సువల్గా ఉంటూ ఆ వీడియోస్ని రికార్డ్ చేసి మరి పెన్ డ్రైవ్లో భద్రపరచడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. మరి తర్వాత చర్యలు ఏం జరుగుతాయి అనేది మాత్రం చూడాల్సింది.